హిండెన్బర్గ్ నివేదిక ఇస్తే స్పందిస్తున్నారు గాని పక్కనున్న బంగ్లాదేశ్లో హిందువులను చంపుతుంటే పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ పై బీజేపీ విరుచుకుపడింది. బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులను కాపాడాలంటూ భారత్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. పక్క దేశంలో హింస తగ్గుముఖం పట్టించిన ఇంకా జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. బంగ్లాదేశ్ లో తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా అక్కడి హిందువులు మరోసారి ఆందోళనలు చేపట్టారు. చిట్టగాంగ్ లోని చారిత్రక చెరగి పహార్ స్క్వేర్ లో చేపట్టిన ర్యాలీకి ఏకంగా 7 లక్షల మంది హిందువులు హాజరయ్యారు. బంగ్లాదేశ్ హిందువులకు బెంగాలీలు మద్దతు పలికారు. సిలిగురిలో ర్యాలీ నిర్వహించారు. बांग्लादेश में जो हुआ बहुत ही गलत हुआ, ये नहीं होना चाहिए और इसका हम लोग सभी समग्र विश्व के हिंदू मिलकर के डट करके सामना करना चाहिए. जब तक हम अपनी प्रदर्शनी नहीं करेंगे, शक्ति का प्रदर्शन नहीं करेंगे, तब तक ये लोग शांत होने वाले नहीं है. आज बांग्लादेश में हुआ और कल यहाँ भी हो सकता है. हमें सचेत रहना चाहिए. हम लोग सुरक्षित नहीं है, हिंदू धर्म सुरक्षित नहीं. ऐसा एक ही कारण है, हम लोग बहुत सहनशील रहे, सहन करते रहे और इसका परिणाम हम लोगों को इन लोगों ने नामर्द समझा, कमजोर समझा. जब डट करके हम जवाब देना शुरू करेंगे तो अपने आप चुप हो जाएंगे. उत्तर बंगाल के सिलीगुड़ी नगर में पूरा समस्त हिंदू सनातन धर्मी सिलीगुड़ी के मुख्य सड़कों पे उतर आया है. गत 2 महीने से जो आक्रोश, जो अराजकता अपने पड़ोसी मुल्क बांग्लादेश में फैली हुई है, ये 1971 हो या 2001 हो या आज 2024 हो, वहां की कट्टरपंथी मानसिकता रखने वाले अधर्मी బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చైనా డైరెక్షన్ లో ఆయన యాక్షన్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. అరే బంగ్లాదేశ్ లో అంత దారుణ మారణ జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడతలేడు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే శ్యామ్ పిట్రోడా అమెరికా భాష, అంకుల్ శ్యామ్ పిట్రోడా భాష అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతాడు. వాళ్ళ చైనా ఏది వద్దంటే రాహుల్ గాంధీ అది పాటిస్తాడు. వద్దన్న దాన్ని రాహుల్ గాంధీ, చైనా ఏది చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పాటిస్తాడు. చైనా విధానాలను, చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరాయాలి. మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి. భారతీయులు అందరము ఒక్కటైనటువంటి విధానాన్ని, ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. బంగ్లాదేశ్ లో హిందువులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు ఆ పార్టీ నేతలు. రామ్దేవ్ బాబా దగ్గర నుంచి అనేక మంది భారతదేశంలో ఎవరైతే శాంతి కాముకులు ఉన్నారో, ఎవరైతే మన హిందువుల మీద జరిగే దాడుల్ని ఖండిస్తున్నారు కూడాను. సో అయితే ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూని చాలా జాగ్రత్తగా నాజుగ్గా హ్యాండిల్ చేసిన విషయము. అక్కడ హిందువులు క్షేమంగా ఉండాలి, అక్కడ హిందూ టెంపుల్ కూడా సురక్షితంగా ఉండాలి. సో తాత్కాలిక ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది ఆల్రెడీ. ఆ దేశంలో మైనారిటీలు 1.7% 2% వరకు ఉన్నారు అక్కడ. సో అంచేత హిందువులను రక్షించాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో ప్రభుత్వం కూడా దాని మీద మాట్లాడుతుంది. ఆ ప్రభుత్వం బంగ్లాదేశ్ లో మైనార్టీల్ని వేధిస్తున్న వారిపై విచారణ వేగవంతానికి ప్రత్యేక ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయాలని, పార్లమెంట్ లో 10% సీట్లను మైనారిటీలకు కేటాయించాలన్న డిమాండ్ దేశంలో వినిపిస్తోంది. సేవ్ హిందూస్ అన్న నినాదం బంగ్లాదేశ్ లో మారుమోగింది. దాడుల్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం టొరంటో, లండన్, వాషింగ్టన్ డీసీ సహా ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. అటు బంగ్లాదేశ్ అపరధర్మ ప్రధాని మహమ్మద్ యూనస్ హింసను తక్షణమే వీడాలని పిలుపునిచ్చారు. హిందూ యువతను చర్చలకు ఆహ్వానించారు. మైనార్టీలపై దాడుల్ని చాలా సీరియస్ గా తీసుకుంటామని, దోషులకు కఠిన చర్యలు తప్పవంటూ బంగ్లా సర్కార్ హెచ్చరించింది.